హాయ్ అందరికీ. మసాలా మిర్చి ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మనము మిర్చిది మసాలా అనేది రెడీ చేసేసుకోవాలి. ధనియాలు తీసేసుకుందాము, జీలకర్ర తీసుకుందాము, మెంతులు తీసుకుందాము. ఇవి మురుమురాలు అంటారు కదా, మురుమురాలు తీసుకుందాము. ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ ఇది మంచిగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. చూద్దాము. మనం తీసుకునేటి ఇవి 3 ఐటమ్స్. ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులు. అయితే మురుమురాలు మనం ఇష్టం. ఇది 2 గ్లాసులన్నా వేసుకోవచ్చు, 1 గ్లాస్ అన్నా వేసుకోవచ్చు. అయితే ఇది కూడా పౌడర్ చేసుకోవాలి. ఇవి 3 మంచిగా కొంచెం పెంక పైన వేయించుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇవి అవసరం లేదు. నార్మల్ పేస్ట్ పౌడర్ చేసేసుకుందాం. చూద్దాం. ధనియాలు అనేది ఈ కప్పుతోనే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోవద్దు. ఎక్కువసేపు వేయించుకుంటే టేస్ట్ మాత్రం చాలా చేంజ్ అవుతుంది. కొద్దిసేపే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మంట అనేది నేను పెద్దగా పెట్టుకున్నా, కొంచెం చిన్నగా పెట్టినా కానీ ఇవి తొందరగా కాగవనేసి ఇక కొద్దిగా ఇట్లా ఇట్లా వేగిన తర్వాత తీసేసుకుందాము. జీలకర్ర అనేది పావు కప్పు తీసుకున్నా. ఇదే కప్పులో పావు కప్పు తీసుకున్నా. హాఫ్ కాదు, పావు కప్పు. జీలకర్ర కూడా జీలకర్ర వేయించుతుంటే టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. జీలకర్ర స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది స్మెల్. మనము ఏదైనా జీలకర్ర వేయించుతుంటేనే చాలా అదొక వెరైటీ టేస్ట్ అనిపిస్తుంది. చూడండి, అప్పుడే కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇట్లా కొంచెం చేంజ్ కావాలన్నమాట. కొద్దిగా మనకు ఇట్లా వేగాలన్నమాట. మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మెంతులు ఎంత తీసుకున్నా అది పావు కప్పు కదా. ఇది అందులో కొంచెం తక్కువనే. అది జీలకర్రకి కొద్దిగానే తక్కువ తీసుకోవాలి, మరీ ఎక్కువ తక్కువ కాకుండా కొద్దిగా. చూడండి, నాకు తెలిసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉన్నది మెంతులు, అంతే, ఎక్కువ లేవు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ పౌడర్ చేసుకోవాలన్నమాట మనం. అయ్యో, ఇట్లా మొత్తము చల్ల మిరపకాయలు అంటే చల్లగా, ఇప్పుడు మనకు చల్ల మిరపకాయలు పెరుగులో నానబెట్టకుండా చేసుకునేదే ఇది మసాలా మిర్చి అన్నమాట. మనం ఇట్లా గుంతగా ఉంటుంది కదా, ఇటు సైడే కోసుకోవాలి, మంచిగా వస్తుంది. మనం ఇటు సైడ్ కోసినాం అనుకోండి, రాదు అసలు, ఎక్కడనో వెళ్ళిపోతుంది అనమాట. ఇటు సైడే కోసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇట్లా మంచిగా ఓపెన్ చేసుకొని ఇట్లా వాటర్ వేసేసుకోవాలి. ఒక వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ ఇది. ఇత్తులు మాత్రం అస్సలు తీయొద్దు. చూడండి, తీయకుండా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇట్లా కాయలు మనం ఇట్లా కాట్లు పెట్టుకొని నేను ఇట్లా ఉంటుంది కదా, ఇత్తులు అనేది ఏం తీయొద్దు. అయితే నేను వాటర్లో వేసి పెట్టుకున్నా ఇందాక. వాటర్లో ఎందుకు వేయాలంటే మనము అది మంచిగా పౌడర్ పెడతాం కదా, పేస్ట్ అనేది, ఇది ఓపెన్ కావడానికి అనేది వాటర్లో వేసుకోవాలన్నమాట. అన్ని ఇట్లా కట్ చేసేసుకొని మనం వాటర్లో వేసేసుకోవాలన్నమాట కదా. ఇదంతా కలిపేసేసుకుందాము. తర్వాత మొత్తం ఇది పేస్ట్ రెడీ కావాలి. గట్టిగా పేస్ట్ వచ్చేంత వరకు పెరిగేసుకొని మనం కలిపేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోండి కొంచెము. అది క్లిప్ మిస్ అయ్యింది, ఇంకొంచెం వేసుకుందాం పెరుగు. ఎందుకంటే కొంచెం గట్టిగా అయింది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాం పెరుగు. రెడీ అయింది. ఇప్పుడు మనం మిర్చిలలో పెట్టుకోవడం, ఇది ఇంకేం లేదు. కట్ చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు అనేది ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది చూడండి ఎంత మంచిగా ఓపెన్ అవుతున్నాయి. అసలు గట్టిగా అనేది ఉండదు అనమాట. ఇది పేస్ట్ ఉంటుంది కదా, ఇది తీసేసుకొని మంచిగా స్టఫ్ అనేది నింపుకోవాలన్నమాట. మంచిగా లోపల వరకు నింపేసేసుకోవాలి మొత్తం. చూడండి ఎంత పడుతుందో అంత ఫుల్గా నింపేసేసేయండి లోపల వరకు.
ఇది ఇది ఇట్లా నింపుకొని అన్ని రెడీ చేసి పెట్టుకుందాం. అన్ని నింపుకోవాలన్నమాట, ప్రతి ఒక్కటి ఇట్లా అన్ని లోపలికి మంచి బాగానే పడుతుంది. ఇది పేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, మిర్చి అనేది సూపర్ ఉంటుంది. చూస్తున్నారా, ఫైనల్గా ఇది స్టఫ్ అంతా మసాలా రెడీ చేసుకొని ప్రతి మిర్చికి మనం ఇట్లా అప్లై చేసేసుకోవాలి లోపల. ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. మీరు మాత్రం ఇట్లా చేసి ఒకసారి ట్రై చేయండి. ఇవి మనకు ఎండడానికి ఒక 3 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు. ఎండ ఎట్లుంటే అట్లా ఒక వారం రోజులు కూడా పట్టవచ్చు ఎండడానికి. కానీ ఎండిన తర్వాత, మొత్తం ఎండిన తర్వాత కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తా, వీడియోలో చూపిస్తా. అసలు ఎంత బాగుంటాయి తెలుసా ఇవి, చాలా బాగుంటాయి ఇవి కూడా. మనము సేమ్ అదే కదా పెరిగేసినాము, ఇదంతా మసాలా టైప్ కదా. చాలా చాలా బాగుంటాయి. చూద్దాం, ఇవి ఆరిన తర్వాత నేను మీకు చూపిస్తా ఎంత బాగుంటాయి అనేది. అసలు స్టఫ్ అనేది చూడండి, అసలు ఏమి ఇంత కూడా అసలు రాలిపోలేదు. మనం ఎట్లా పెట్టినామో అట్లనే ఉంది. ఎండలా ఇట్లా పెట్టేసేసిన కదా, దీంట్లోనే ఇదే ఇదే దాంట్లో పెట్టినా కదా, ఇట్లనే చక్కగా అనేది ఇట్లా పెట్టుకొని నేను అన్ని ఎండబెట్టుకున్నా కదా. ఇక స్టఫ్ ఇంత కూడా రాలిపోలేదు. మనం ఎట్లా పెట్టుకుంటే అట్లనే ఉంటుంది. స్టఫ్ ఫుల్ ఉంది చూడండి. మనం ఇది ఒక్కసారి నూనెలో ఆయిల్ అనేది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని తింటే ఉంటుంది. తినండి, చూడండి, చెయ్యండి, తినండి, పెట్టండి కామెంట్.